ఇంత స్లిమ్ గా ఉండడానికి ఏం తింటది? అదిగో మొదలైపోయింది మన సంగీత్ లొల్లి. ముందుగా మన బుట్టిగాల్ పెర్ఫార్మెన్స్ చూసియండి. చూడ్డానికి అలా ఉంటారనా? అమ్మో, వాళ్ళ ఎనర్జీ లెవెల్సే వేరు. నేను కాబట్టి తట్టుకుంటున్నాను. రోజంతా గెంతమన్నా ఇద్దరు అలసిపోకుండా గెంతేస్తారనమాట. చూసే వాళ్ళు అదిరిపోవాలి. ఎప్పుడో సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్న స్టెప్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండిరా అంటే ఏం అక్కర్లేదు, మేము చేసేయగలమని చేసేస్తున్నారు. అయినా ఎంత బాగా చేసేస్తున్నారు. బుడ్డిగాళ్ళు ఇద్దరు భలే చేసేస్తున్నారు. నాకే ముద్దొచ్చేస్తున్నారు. ఫుల్ సాంగ్స్ పెడితే మనకి కాపీరైట్స్ క్లెయిమ్ పడిపోతుంది, అందుకనే అలా కట్ చేస్తున్నాను. అంగే సాంగ్ ఈ మధ్య తెగ వైరల్ అయిపోతుంది యూట్యూబ్లోని. ఈ బుడ్డిగాళ్ళ సెలెక్షన్ అసలు అదరగొట్టేశారు. ఎలా సెలెక్ట్ చేసుకున్నారో కానీ వాళ్ళంతటి వాళ్ళే ఇలాంటి బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అన్ని మంచిగా సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారు. కుక్కు సాయంత్రం అవగానే డీజే అని ఇలా వచ్చారే లేదో ఆయనతో పాటు కూర్చొని వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అన్ని ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోయారు అనమాట. నేను ఒక వైపు నుంచి వీడియో తీస్తున్నా, మా రాజుగారు వెనక నుంచి వీడియో తీసేస్తున్నారు పిల్లలకి. ఈ గులాబీ సాడీ సాంగ్ నాకు ఇష్టం, అందుకే చేయమని చెప్పాను. బుడ్డిగాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇరగదీసేస్తున్నారు. ఇందులో మాత్రం నా పోలికలు అస్సలు రాలేదు బుడ్డిగాళ్ళకి. నేను కానీ డ్యాన్స్ చేశానంటే స్టేజ్ కింద ఇంకెవరు ఉండక్కర్లేదు. ఇప్పుడు స్పెషల్ పర్సన్ ఆఫ్ ది ఈవెంట్ అనమాట మా లక్కీ గాడు. సో దాని ఫంక్షన్కి అదే మంచిగా డ్యాన్స్ చేస్తుంది. అది డ్యాన్స్ చేస్తుంటే ఈ బుజ్జిచ్చోండి మధ్యలో దూరిపోయి బొంగరంలా తిరిగేస్తుంది. మా అన్నయ్య కూతురు హైబ్రిడ్ పిల్ల, అది అసలు స్టేజ్ దిగదంట. మా బుడ్డదాని డ్యాన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ బటన్ నొక్కియండి. నా అరుపులకు భయపడి కింద దిగేస్తుందేమో అనుకున్నాను, కానీ దిగట్లేదు, ఇంకా తిరుగుతూనే ఉంది బొంగరంలాగా. మరెందుకని స్టేజ్ కొంతసేపు దానికే వదిలేసాము. కోకోమిలన్ సాంగ్ డాన్స్ చేస్తుంది వాళ్ళ అక్కతో కలిసి. బేబీ షాక్ డెడ్. మీలో ఎంతమందికి సాంగ్ అంటే ఇష్టమో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని.
పెద్దది కొంచెం మొహమాట పడుతుంది కానీ చిన్నది మాకు అస్సలు క్షమించట్లేదు. ఉండండి, ఇక్కడ ఇంకో బుజ్జిగాడు కూడా వచ్చేసాడు వీళ్ళతో పాటు డాన్స్ చేయడానికి. Amu and Lakshya, they will rock the stage. ఇదిగో నా కంత్రి మ్యాన్గోలు చూడండి, చూడడానికి క్యూట్గా ఉంటుంది కానీ అది చేసే పనులన్నీ వేరే లెవెల్ ఉంటాయి. ఎవరిని స్టేజ్ ఎక్కనివ్వకుండా ఆక్రమించేస్తుంది. ఈవెంట్ మొత్తానికి హైలైట్ అసలు మా కూతుర్లు ఎంత బాగా ఇరగదీస్తారో డ్యాన్స్. అమ్మో, ఇది తిరుగుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయేంటి? దీనికి కూడా నాలాగే ఉంగరాలు చుట్టూ చూడండి ఎంత ఉందో. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మా అక్క కూతురు. డ్యాన్స్లో అసలు నాట్య శిఖామణి ఎంత బాగా చేస్తుందో డ్యాన్స్. ఈ రైట్ సైడ్ ఉన్నది మా ఇంకో అక్క కూతురు అనమాట. పాపం పొద్దున్న హల్దీలో తడిచి దానికి జ్వరం వచ్చేసింది దెబ్బకి. ఇంకా అందుకనే ఇంకా చేసి అలసిపోయి ఇంకా సగంలో డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయింది. సాంగ్స్ భలే సెలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడే కంపోజ్ చేసుకున్నారు వీళ్ళు. మా అమ్మ మంచి క్లాసికల్ డాన్సరు, అందుకే సాంగ్స్ అన్ని దానికదే కొరియోగ్రాఫ్ చేసుకుంది. ఆ మధ్యలో ఉన్నది మా చిన్న చెల్లి కూతురు చార్వి. ఆ బుడ్డది కూడా చూడండి వీళ్ళతో పాటు ఎంత బాగా చేసేస్తుందో. ముగ్గురు ఏం పెద్దగా ప్రాక్టీస్ ఏం చేయలేదు, అలా లైట్గా చేసుకున్నారు. అయినా కూడా భలే చక్కగా చేసేస్తున్నారు. కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగా కుదిరయ్యో చూడండి, బాగా సెట్ అయ్యాయి ఈ డ్రెస్సులు. మా చిన్నమావి కూతురు తేజ అందరూ పెద్దవాళ్ళుని స్టార్టర్స్ తినే టైంకి పిల్లలందరినీ నించోబెట్టేసి గేమ్ ఆడిచ్చేస్తుంది. ఈ రైట్ సైడ్ ఉన్నాడు కదా మా బావ, వాళ్ళ కూతురు ఫంక్షన్ ఇప్పుడు జరిగేది. కపుల్ డాన్స్ మొదలయ్యాయి. ఇంకా ఈవెంట్ చూడ ముచ్చటగా ఉంటుంది. ఎవరికి తెలుసును నా కన్నా మెత్తాని పతి పువ్వుల మరి సంటోడే నా సమీ. ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేయండి కానీ మా కప్పల్ని మట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మా రాజుగారు ముందే దూరంగా పారిపోయారు. ఆయనకి ఇలాంటివన్నీ జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తారు కానీ అస్సలు రారు. నన్ను ఎంతైనా గెంతుకోమని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఆయనకి ఎలక్కుంటుంటే చాలు. మా పెద్ద చెల్లి చిన్న చెల్లి కూడా ఎంటర్ అయిపోయారు కపుల్స్.
హాయ్ తల్లి తిరగవి చూడని You have to come. You have to. If you ఎంత బాగా చేసావే డాన్స్ రాదంట అక్కడే ఉండిపోద్ది డాన్స్ వేసుకొని రాకొచ్చిందో నాకు ఇష్టం అనేసే మా బావ దహీపూరి పెట్టించాడు. వీటిని ఒక పట్టు పట్టాల్సిందే. అసలే మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఫుల్గా తినాలి వీటిని. ఇక్కడ చీజ్ బాల్స్, చికెన్ పకోడా, మంచూరియా అన్నీ ఉన్నాయి. ఇవేది వద్దు, మనకు పానీపూరి ఉంటే చాలు. మీరు కూడా నాలాగే పానీపూరి లవర్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన కొత్త ఛానల్ని కూడా పాత ఛానల్ లాగే మీ అందరి ఆదరాభిమానాలు ఇంకా ఎలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడే నా కొడుకు మళ్ళీ రచ్చ స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు. వెళ్దాం. ఈలోపు ఒక్కసారి మా అమ్మగారికి హాయ్ చెప్పేసుకుందాం. హాయ్ అమ్మా. పక్కన ఉన్నది మా పెద్దత్త గారు, మా చిన్నత్త గారు, అండ్ అలాగే మా చిన్న చెల్లి. హలో బ్యూటిఫుల్ గర్ల్స్. మ్యూజికల్ చైర్ లాగా మ్యూజికల్ స్టాచ్యూ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. మ్యూజిక్ ఆడితే అక్కడ ఆగిపోవాలన్నమాట వీళ్ళు. అక్కడికక్కడ స్టాచ్యూ లాగా అయిపోవాలి. Okay, now what's your name? If you don't tell your name, you're out. What's your name? Akshay. No, that's not fair. That is. Guys, do you think it's fair or not fair? No. The next moment, whoever is not on a random place on the floor, they'll be out. So it's really hard. We can talk, na? ఒకవైపు బీచ్ గాలి, ఇంకోవైపు ఈ అద్భుతమైన డెకరేషన్. అసలు ఎంత బాగుందో. వాడి కోసం చేయించుకొని ఉంటాడు అలాగా పింక్ ఫ్లవర్స్. భయపడి చచ్చాను. ఈ పిల్లి నా కాళ్ళ కింద కానీ పడుంటే అయిపోయేది ఇంకా. ఇదిగో నా కంత్రి మ్యాన్గోర్లు ఏమి ఎరగని నంగనాచిలా ఎలా కూర్చుందో చూడండి. అందరూ స్టార్టర్స్ తిని రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారేమో. తర్వాత స్టేజ్ మీదకి ఎక్కి దుమ్ము రేగొట్టేయాలి. తిన్నదంతా దెబ్బకి అరిగిపోవాలి. అలా గెంతాల్సిందే మరి. సంగీత్ అంటే ఇంకా అలా ఇలా ఉండకూడదు, రచ్చరచ్చలేపియాలంతే. The husband has to sing a song to the wife. If you don't. మా అన్నయ్యని స్టేజ్ ఎక్కమంటే ముందు ఓవర్ యాక్షన్ చేశారు, వెనకెనక్కి వెళ్ళిపోయి. తర్వాత మాత్రం స్టేజ్ అసలు దిగండరా అంటే దిగలేదు వీళ్ళిద్దరు. భలే ఎగురుతున్నారు ఇద్దరు. ఇద్దరి కోఆర్డినేషన్ అదిరిపోయింది కదా అసలు. వీళ్ళు అలా వదిలేస్తే స్టేజ్ మీదకి ఇంకెవరిని రానిచ్చేలా లేరు. అందుకని అందరం వచ్చి దూరిపోయాం మధ్యలో. మంచి హుషారైన సాంగ్ వచ్చేసరికి అందరూ ఒక్కొక్కరు తూనీగల్లా వచ్చేస్తున్నారు. నా కొడుకు అసలు ఎక్కడ ఆగట్లేదు. ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా వేస్తూనే ఉన్నాడు డ్యాన్స్. జస్ట్ 2 years బ్యాక్ మ్యారీడ్ కపుల్. ఇద్దరు చూడండి ఎంత బాగా చేస్తున్నారు. రీసెంట్గానే ఓ చిట్టి లక్ష్మీదేవి పుట్టింది వీళ్ళిద్దరికి. పడేసి ప్రాంక్ అంటాడేమో అనుకున్నాను, బాగానే పట్టుకున్నాడు.
వీళ్ళ సాంగ్ సెలెక్షన్ కానీ కోఆర్డినేషన్ కానీ అసలు ఈవెంట్ హైలైట్. అసలు ఇద్దరు అదరగొట్టేశారు. నేను వేసుకున్న రెడీ టు వేర్ సారీ జస్ట్ 2500 రూపీస్కి అమెజాన్లోనే కొన్నాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కాస్తే చెక్ చేయండి. మరెందుకని నేను కూడా కూర్చుని మడత పెట్టేశాను. అబ్బనాయుడే మన్నాడే పిల్ల. మా అన్న చెల్లెళ్ళు స్టేజ్ ఎక్కామంటే ఇంకంతే, స్టేజ్ అదిరిపోవాల్సిందే. బావని లాక్కొచ్చాం కదా అని అక్కని లాక్కొస్తుంటే అది పారిపోతుంది. షో మొదలైన ఇంతసేపటి వరకు బాలయ్య బాబు సాంగ్ రాకపోతే ఎలాగా, అందుకే బాలయ్య బాబు సాంగ్ చేసేద్దాం. ఇంకా బాగా ఎంతడానికి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాను. చిరంజీవి గారు స్టెప్ అయ్యకపోతే అసలు స్టేజ్కి అవమానం. మా బావగారు మరిది గారు ఇద్దరు కాలల్లోని స్ప్రింగులు ఫిక్స్ చేసుకుని వచ్చేసినట్టున్నారు. నా పెర్ఫార్మెన్స్ నచ్చితే అందరూ లైక్ వేసుకోండి. సమంత గారు చూసారంటే స్పూన్లో నీళ్ళేసుకొని దూకేస్తారు. మనం ఆ 2 స్టెప్స్ వేయడమే ఎక్కువ. మీ అందరికి కూడా సందేహంగానే ఉండుంటుంది ఎలా వేసానా అని. మారిపోయా చెంగుమని భలేగా, యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా, తిరిగి వచ్చే నిజంగా జీవితం ఇంద్రధను
మనసు మెరిసినట్టుగా ఎగురుతున్నాయి సంఖ్యలో తగినట్టుగా గుండె తీన్మార్ స్టెప్పులు అంటే ఏదో చేసేస్తాం కానీ ఇలాంటి సాంగ్స్ మనతో చాలా కష్టం. వీళ్ళు నుద్రా బాబు అంటే నన్ను లాక్కొచ్చారు. మీ ఇన్నర్ వాయిస్ నాకు అర్థమైంది. ఈ సాంగ్ కూని చేయొద్దు అనుకుంటున్నారు కదా. పొద్దున కార్డియో వర్కౌట్ బదులు ఇక్కడ గెంతేసాను. మన గెంతుడికి స్టేజ్ రీపోకుండా ఉంటే చాలు. ఈయన చూడండి, 12 అయిపోతుంది, ఇక్కడ ఇంక భోజనాలు క్లోజ్ చేసేస్తారని బలవంతం కూరేస్తున్నారు నాకు. నన్ను కానీ ఇలాంటి చోట వదిలేస్తే 1 గంట అయినా 2 అయినా అసలు తిండి తిప్పలు అసలు ఏవి అవసరం లేదు. పిల్లల్లో ఒక దాన్ని అయిపోయి నేను కలిసిపోయి ఆడేస్తాను అనమాట. నాకు అంత ఇష్టం, చాలా సరదా. ఈయన ఏంటంటే చాలా రిజర్వ్డ్గా కూర్చుంటారనమాట. నన్ను ఎంతైనా గెంతుకోమనేసి అంటారు. అందులో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. కానీ ఆయన మటుకు టచ్ చేయకుండా ఉంటే చాలు. ఆయన చూసి మటుకు బాగా ఎంటర్టైన్ అవుతారు. మా మరదలు హీరోయిన్కి తక్కువేం కాదు. దీని ఫిట్నెస్ సీక్రెట్ అడుగుదాం. ఇంత స్లిమ్గా ఉండడానికి ఏం తింటుంది? 2 స్వీట్స్ ఎక్కువ. నేను చూస్తాను ఈరోజు నువ్వేం తింటావో. ఐ వాంట్ ఫాలో 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 యూ. కమ్ హోమ్ అండ్ ఫాలో. బయట కాదా? మొత్తం వాటర్ డైట. దొంగలు నేను లేకుండా చేసేస్తే ఎలాగా, అందుకే దూరిపోయాను. ఉండండి, ఈ సాంగ్కి మా అన్నయ్యని లాక్కొచ్చేద్దాం. షో స్టాపర్స్ లాగా మా అప్పుని నన్ను ముందుకు తోసి వీళ్ళందరూ వెనకాల ఏం చేస్తున్నారు? కపుల్స్ అందరూ లైన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ అవర్ హౌస్ వచ్చాడు. चश्मा लगा के कोकोनट पे लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैंस डोंट मिस द चांस. పుల్లేచిపోద్ది పొద్ది పుల్లేచిపోద్ది. మా ప్రభాస్ రాజ్ గారి సాంగ్ లేకపోతే ఎలాగా? కుటుంబం పరుగు పోద్దే. ఈ పెదబాజీ భలే హుషారుగా ఉంటారు. లాక్ రాగానే మంచి డాన్స్ చేస్తున్నారు. ఈ
ఇటువైపు మా అన్నయ్య కుస్తీలు చూడండి. మా అందాల రాక్షసి మా అన్నయ్యని ఎత్తుకోమని ఊరికే వచ్చి హింసించేస్తుంది. డ్యాన్స్ చేసి వస్తానంటే వినట్లేదు. దీని బాధ అంటే ఇంకేం కాదు, స్టేజ్ మొత్తం అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇది చేసేయాలి. అదే దాని కాన్సెప్ట్. పెద్దది మాట వింటది, చిన్నది అలా కాదు. రాక్షసి అస్సలు వదిలే ప్రసక్తే లేదు, పీడిచ్చేస్తుంది. ఇంకా అది అనుకున్నది అయ్యే వరకు వదిలిపెట్టదు. అన్నీ అత్తపోలికలే. మన మాస్ మహారాజా రవితేజ గారి సాంగ్ పవన్ కళ్యాణ్ గారు, నాని గారు ఇద్దరు కలిసి వచ్చేసారు. ఎంత మీసం తిప్పినా పెళ్ళయ్యే వరకేరా అని చెప్తున్నారు మా అన్నయ్య తమ్ముడికి. It's a family party. అలా సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న 2 వరకు అలసిపోకుండా డ్యాన్స్ చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీరు ఒక పార్ట్ అయిపోయి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు కృతజ్ఞతలు. అండ్ వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి అద్భుతమైన వీడియోస్ మన కొత్త ఛానల్లో ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ అర్ణ ఫ్యామిలీ వ్లాగ్స్.